చేసినటువంటి అయ్యో అవునా లేదక్క నేను ఓకే చాలా హెల్దీ దవా చాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మైండ్ డైవర్షన్ అయితే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా విశాఖలో జరుగుతున్న ఆర్గానిక్ మేళాకైతే ఈరోజు నేను అటెండ్ అయిపోయానండి ఇక ఈరోజు సంబరాలు అంతా ఇంత కాదు మనం ఈ వీడియోలో చేసేద్దాం అసలు ఆర్గానిక్ మేళాలో ఎన్ని స్టాల్స్ పెట్టుకున్నారు అలాగే స్టాల్స్లో ఏమేమి అమ్ముతున్నారు ఇంకా అక్కడ జరగనున్న యొక్క రైతులందరూ కలిసి సమ్మేళనం ఇవన్నీ కూడా గార్డెనర్స్ కూడా ఒకే దగ్గర మీట్ అవ్వడం ఇవన్నీ కూడా ఈరోజైతే ఈ వీడియోలో చూసేద్దామండి ఇక మామూలుగా లేదు పండుగ వాతావరణం అంతా ఇక్కడే చూస్తున్నానండి ఇంకా ఎంట్రన్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారంటే చాలా చాలా బాగుంది మీ అందరూ కూడా చూడొచ్చు బంతి పూలతోని మనకి ఇక్కడ మిల్లెట్స్ అండి రాగులు సజ్జలు జొన్నలు ఎన్నో రకాల మిల్లెట్స్ ఉంటాయి కదా వాటితో చక్కగా వెల్కమ్ చెప్పారనమాట ఇక అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి చూడండి అలా ప్రత్యేకంగా కుండలు తయారు చేస్తారు కదా ప్రమిదలని కుండలని అలాగే మనకి మట్టితో తయారు చేసే ఈ సాధనం మనం ఎప్పుడో పురాతన కాలంలో చూసామండి అది మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు మన కళ్ళ ముందే తయారు చేస్తూ ఉన్నారండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి బటర్ఫ్లైస్తో ఒక గేట్ తయారు చేసి అక్కడ ఫొటోస్ పిక్స్ దిగడానికి అలాగే ఇదేంటి ముఖ్యమైనది మన రైతు ఎలా ఉండేవాడు ఎంత కష్టజీవి అనేది ఈ ఒక్క బొమ్మలోనే కనిపిస్తుందండి చాలా చక్కగాన ఇక ఇక్కడికి వస్తే రైతులు పొలం దున్నడం అనమాట ఇవన్నీ అండి ఇంకా చూస్తుంటే మన పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి ఇక ఎలా ఉందంటే ఇక్కడ ఒక గుడిసె దాని ముందునేమో ఒక కర్రల పొయ్య దంచుకునేది తిరగలి అలాగే రుబ్బురోలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దర్శనం అవుతున్నాయి విఘ్నేశ్వరుని కూడా అలంకరించారండి ఇక్కడ చక్కగా ఇక్కడికి వచ్చేస్తే మనకి గోశాల కనబడుతుందండి ఇవైతే నిజం కాదండి బొమ్మలు అలాగే ఇక్కడ చూడండి బాతులు కొంగలు నిజమేమో అనిపించిందండి దగ్గరికి వెళ్ళి చూశాను ఎంత ముద్దుగా కూర్చున్నాయంటే చాలా చాలా బాగున్నాయి కమ్మరేకులు బుట్టలు కోళ్ళు మోస్తాం కదండి ఆ బుట్టలు అక్కడ మా అత్తగారు అప్పుడు పెంచేవారండి వాళ్ళ దగ్గర ఉండేవన్నమాట ఇక్కడ నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నూనె ఎలా తీస్తారు అంటే ఆవచకలు అప్పట్లో మిల్లులు అవి ఉండేవి కాదు కదండి ఇలాగేనండి గానుగు తయారు చేసేవారనమాట అవన్నీ కూడా చూశాను చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఎవరైతే ఆర్గానిక్ మేళాకి రాలేదో వాళ్ళు మన వీడియో ద్వారా నా కళ్ళతో మీరు చూస్తారని చెప్పి ఇవన్నీ కూడా నేను ఇక్కడ షూట్ చేసి మీ వరకు తీసుకొచ్చేస్తున్నానండి మరి ఎంజాయ్ చేసేద్దాం లోపల స్టాల్స్లో కూడా చూసేద్దాం పువ్వులు చూడండి ఎంత కన్నుల విందుగా అలరాడిస్తున్నాయో అసలైతే నాకైతే మతిపోయింది ఇన్ని రకాల పూలను ఒకేసారి చూసేసరికి ఆహా ఎక్కడో గాల్లో తేలుతున్నట్లుగా ఆకాశంలో విహరిస్తున్నట్టు నాకైతే చాలా తృప్తి అనిపించిందండి ఇక మేళాకి వెళ్తే మామూలుగా ఉంటుందా పూల వనమే ఇక్కడ ఉంది ఇంకా ప్రపంచంలో ఉన్న రంగులన్నీ ఈ పూలలో పొదిగి ఉన్నాయా అన్నట్లు అనిపించిందండి నిజంగా ఇక ఎప్పుడెప్పుడు కొనేద్దామా అనిపించింది కాకపోతే కొనడానికి కూడా టైం లేదండి అంత ఎంజాయ్మెంట్ అయితే ఈరోజు జరిగింది అందరం కలుసుకున్నాము గార్డెనర్స్ అందరూ మీట్ అయ్యాము ఇక్కడ పూలు చూడండి రోజా పూలు అలాగే ఇండోర్ ప్లాంట్స్ లోపల ఉన్నాయి ఎన్నో రకాల చామంతులు ఈ సీజనల్ ప్లాంట్స్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చే సీజనల్ ప్లాంట్స్ అండి ఇక గార్డెన్లో కనుక పెడితే ఇంకా గార్డెన్ మెరిసిపోతుంది అనమాట ఎన్ని పూలతో ఇక లోపలికి వచ్చేసరికి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి 200కు పైనే ఉన్నాయి అందరూ అన్ని జిల్లాల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి స్టాల్స్లో వారి ప్రతిభను అయితే చూపిస్తూ ఉన్నారండి ఇక్కడ చూడండి చక్కగా వరి కుచ్చులు ఎంతెంత బాగున్నాయంటే ఒక్కొక్కటి 100 250 400 అని చెప్పి చక్కగా అమ్ముతున్నారు ఇక మిల్లెట్స్ కూడా సూపర్గా ఉన్నాయండి అన్ని తాజాగా రైతులు పండించిన మిల్లెట్స్ అని ఎన్నో రకాలు ఉన్నాయి సో అమ్ముతున్నారు ఎవరు కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి చక్కగా తీసుకున్నారనమాట నిజంగా అండి
ఒకే దగ్గర చూసేసరికి ఎవరికైనా కళ్ళు చెదిరిపోతాయన్నమాట. ఇక్కడ అవని ఆర్గానిక్స్ నేనిక్కడ అరటి చెట్టు కొన్నానండి అప్పుడు. ఇప్పుడు అరటి చెట్టు కాదు, బొప్పాయి చెట్టు కొన్నాను కదా! అవని ఆర్గానిక్స్‌లోనే. బొప్పాయి మొక్క చాలా చక్కగా ఫ్రూటింగ్ ఇచ్చింది కదా! అలాగే ఇక్కడ రైతులు పండించిన అంటే ఇప్పుడు గార్డెనర్సే అవ్వచ్చు, మిద్దె తోటలదారులే అవ్వచ్చు, లేదా పొలంలో పండించొచ్చు. అవన్నీ కూడా ఆర్గానిక్ పండించినవి మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మనకి సేల్స్ పెడతారనమాట. ఎవరైనా కొనుక్కొని తీసుకువెళ్ళొచ్చు. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఫ్లవర్స్ చూసారు. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి మిల్లెట్స్‌ని, నువ్వులు, మినుములు, పెసలు, ఇంకా ఎన్నో రకాల దినుసులు, అలాగే అరటికాయలు అలా చెట్లకి కోసి ఇక్కడ మనకి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇలా వచ్చి చూసేసరికి ఇదేంటా అని అనుకుంటున్నానండి. ఇంకేంటి బ్రషు, టంగ్ క్లీనరు, అలాగే దువ్వెనలు, కోమ్స్, పెన్స్ ఏంటండి ఇవి? అసలు ఇవి దేనితో తయారు చేశారు అంటే బ్యాంబూతో అని చెప్పారు. అలాగే పెన్సిల్‌తో కూడా అటండి. పెన్సిల్‌తో తయారు చేసినవి. ఇంకా చాలా రకాలున్నాయండి చూడండి ఇక్కడ. ఇంకా సీడ్ బాల్స్ కూడా అందులోనే చక్కగా ఉంటాయట. పెన్సిల్ అయిపోయిన తర్వాత సీడ్ వేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలైతే ఇక్కడ నేను చూశానండి. సూపర్‌గా అనిపించిందనమాట ఇవన్నీ చూసేసరికి. ఏం ఆయిల్ అండి ఇవి? ఇది నువ్వుల నూనె మేడం, ఇది పల్లి నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె. ఇదేం నూనె? ఇది కుసుమ కుసుమ వచ్చేది. పౌడర్ ఎంతో చేస్తారు రౌండ్ అనుకుందా చార్లా అనుకో కానీ ఏంటి ఇది వేస్తే కంట్రోల్ అయిపోతుంది? పైకి కనపడదు అదే భూమిలో ఉంటాయి. ఒక దానికి వస్తే ఇది వచ్చేసి బయోచార్స్ అన్నిటితో మరిగించి తయారు చేసింది. ఓకే, బయోచార్స్ పనిచేస్తుంది. ఒకళ్ళండి 1 లీటర్ 1 లీటర్ వాటర్కి 20 ml పైన స్ప్రేయింగ్కి కింద రూట్లో కూడా కంపల్సరీ ఉంటాయండి. రూట్ కూడా తీయాలి. రూట్ దగ్గర ఏమో 50 ml కింద వాటర్ పోసి వచ్చాను. ఓకే. తీసేటప్పుడు ఫేస్ మాస్క్, అవునా? ఫేస్ మాస్క్. ఓకే. బాక్స్లో తేనె తీసేటప్పుడు వాటిని ఫేస్ మాస్క్ న్యాచురల్ తేనె. మా ఓన్ యూనిట్ మేడం. తేనెటీగలు పెంచి పెంచి చేస్తారు. అరకులో మీకు చాక్లెట్ దగ్గర తోలని అక్కడ చాలా ఒక 300-400 బాక్సెస్ ఉంటాయి మేడం. మేము ఓకే, వెరీ గుడ్. నో షుగర్, నో మైదా, నో డౌన్. సార్ దేంతో తయారు చేసిందండి? ఇవన్నీ కూడా మిల్లెట్స్తో తయారవుతాయి మేడం. ఇవన్నీ కూడా బటర్, కౌగి అండ్ మిల్లెట్స్ పౌడర్. ఓకే, ఓన్లీ మిల్లెట్స్. స్వీట్ కోసం జాగ్రీ పౌడర్. జాగ్రీ పౌడర్. ఈచ్ బాటిల్ ఎంతమ్మా? 150. హెల్దీ వనమూలికలతో తయారు చేసిన 24 రకాల వనమూలికలతో తయారు చేసిన హెర్బల్ టీ. ఒకసారి ఓకే, చాలా హెల్దీ. దవా చాయ్. ఇంకా ఎన్నో ఉపయోగకరమైనవి, కిచెన్లో యూస్ చేసుకునేవి, నూరుకునేవి, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇవి చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. మరి ఏం మెటీరియల్లో ఏంటో నేను అడగలేదండి. ఒక్కొక్కటి 1000 అని, 1200 అని కొంచెం కాస్ట్ చెప్తున్నారు. అటుపక్క ఉన్నవైతే కనీసం 300-400కి అయితే వస్తున్నాయి. దంచుకోవడానికి అయితే చాలా బాగున్నాయండి. మనం ఎప్పుడైనా కిచెన్లో చిన్న కదా చక్కగా పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ లాంటివి దంచేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పీసులు కూడా అమ్ముతున్నారు. చక్కగా ఆర్గానిక్గా తయారు చేసేది, శరీరాన్ని తోముకునేవండి. అయితే ఇక్కడికి వస్తే ఫ్లవర్ ప్లాంట్స్, అలాగే కొంచెం ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ స్టాల్లో. అన్నీ కూడా అంటే సకలెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. మన ఇలా ఇంట్లోనే చక్కగా టీవీ దగ్గర కానీ ఏదైనా అందానికి డెకరేట్ చేసుకునే లాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట. ఎక్కువగా మనం శ్రమ పడవసరం లేదు. వాటి కోసం ఎక్కువగా ప్రెజర్ తీసుకోవసరం లేదన్నమాట. ఈజీగా పెంచుకోవచ్చు ఇవైతే.
ఇక ఇక్కడికి వచ్చేసరికి నేచర్ విలేజ్ అని ఉంది. ఇక్కడ కూడా కూరగాయలు అమ్ముతున్నారండి. బీరకాయలు చూడండి 100 రూపాయలు చూపించారండి ఇక్కడైతే. అబ్బో, అయితే మనం ఈజీగా పండించేస్తున్నామే, డబ్బులు చాలా సేవ్ చేస్తున్నాం అనిపించిందండి నాకైతే. గార్డెన్లో నల్లల్లం చూడండి, ఇది బ్లాక్ టర్మరిక్ అంట. ఎంత కాస్ట్ చూడండి, 1 కేజీ 1000 రూపీస్ అటండి. షాక్ అనమాట. ఆహా, ఇంత రేటా, చక్కగా పండించేసుకుంటున్నాం మనం అయితే గార్డెన్లో అని చెప్పి చాలా థ్రిల్ అయిపోయాను. ఓకే అండి, ఇలాంటివి ఏవైనా కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి మిస్ చేసుకోకూడదు. గార్డెన్లో ఒక టబ్లో వేసామంటే చక్కగా మన ఇంటిళ్ళ పాదికి సరిపోతుంది కదా. ఇంకా ఇక్కడ స్నాక్స్ అండి. స్నాక్స్ అంటే చక్కగా మిల్లెట్స్తో తయారు చేసినవి అనమాట. అంటే ఈ సజ్జలు, జొన్నలు ఇలాంటి వాటితో ఎన్నో రకాలుగా తయారు చేస్తున్నారు. అండ్ మనకి అవి హెల్దీ కూడా. ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవి అయితే ఇక్కడ ఎక్కువగా చూశానండి. అలాగే నీమ్ సోప్స్, మనకి నీమ్ సోపు. ఇంకా ఇక్కడ చూడండి రెడ్ శాండల్ సోప్ అట. కొంచెం కాస్ట్ అయినా కూడా మంచిదంటే తీసుకుంటారు కదండి ఎవరైనా కూడా. ఈ విధంగా ఇక్కడ హర్బల్స్ కూడా అమ్ముతున్నారు. చాలా రకాలు ఉన్నాయండి. ఇక అలా చూసుకుంటూ నేను మూవ్ అవుతున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇక్కడ స్టక్ అయిపోయానండి. ఎందుకంటే చక్కగా సీడ్స్ అమ్ముతున్నారు. ఎలాగో రేర్ వెరైటీస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి నేను అన్నీ చూశానండి. ఉన్నాయి, కొన్ని నాకు దొరికాయండి. నేను కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో వైట్ కాకర మీద ఉంది, ఎవరి దగ్గర దొరకలేదండి. అది నేను చాలా వెయిట్ చేశాను ఆ సీడ్ కోసం. ఇక్కడైతే దొరికింది, తీసుకున్నానండి. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ చెప్తున్నారు. తీగ బీన్స్ చూస్తున్నారు కదా, చాలా రకాలు ఉన్నాయి. నేతి బీర, ఇంకా ఇంకోటి ఉందండి, అది లేదనేసి చెప్పారు, అయిపోయిందట. ఏంటంటే బటర్ స్క్వాష్, ఇవి కూడా అవి నా దగ్గర దొరకట్లేదని చెప్పి ఇక్కడ కొందామని చెప్పి అనుకున్నా, కానీ వీళ్ళ దగ్గర కూడా తీసుకువెళ్ళిపోయారు. రేర్ వెరైటీస్ అంటే ఉంచుతారా అండి, ప్రతి ఒక్కరికి కావాలి. ఎన్నో రకాల, అంటే చార్ల ఆనప, వైట్ ఆనప, ఇంకా పండు దోస ఇలాంటివి నేను తీసుకున్నానండి. కొంచెం ఇంకా వెరైటీసే ఉన్నాయని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర మిగిలిన ఉన్నవే కదా, ఇంకెందుకే. థ్యాంక్ యూ రండి, అందరు కలిసి ఉందాం. ఓ దగ్గర కూర్చుందాం. హాయ్ కా, ఎవరు బుజ్జి తోట, మా బుజ్జి తోట, మాధవక్క. అదే చెప్పా, అందుకే బాగున్నారు. హాయ్ అండి, కామేశ్వరి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ మొక్కలు బాగున్నాయా? ఎప్పుడు వచ్చారు? అయితే హాయ్, మీ పేరు? కుమారి గారు, జగదీశ్వరి గారు, మన తెలుసు కదా తేజ అండ్ రాజేశ్వరి, పద్మ గారు రీసెంట్ గా. ఓకే ఓకే ఓకే, మీ పేరు? పద్మజ. మీరు కామెంట్ లో ఎక్కడి నుంచి వచ్చారా? తుని నుంచి. ఏం పేరు? ఓకే, గార్డెన్ బాగుందా? మీరు మాట్లాడరంట. అమ్మో, మాట్లాడిపోతే కష్టం. రెడ్ చామట ఉంది కదరా, స్వీట్ పొటాటో, మెరూన్ కలర్ ఏవి ఇచ్చారు. సరే, జినియస్ కూడా ఎంతమంది పంచాలండి. ఇవి వైట్ సూర్యముఖి, అంటే ఇలా పైకి గ్రీన్ లో అవుతుంది. నెక్స్ట్ వేసిందిక్క సిడక నవ్వులు వాడేసిందిక్క వీడు వేరు పెరిగడు చూడ వేసి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేనప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం దొరికితే ఇట్లా వీడియోస్ చూస్తుంటే ఈ ప్రాబ్లంకి ఇప్పుడు బాగా చెప్తున్నారని చెప్పి చేస్తే బాగుంది. అంత మీ అబ్బాయి అండి. థ్యాంక్ యూ, చూస్తున్నందుకు థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టాల్ నెంబర్ 37 అండి, వైజాగ్ లో డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ టెర్రస్ గార్డెనర్స్. ఆఫీస్ నుంచి టెర్రస్ గార్డెనింగ్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మీకు అవసరమైన బాగా చేస్తున్నారండి మీరు. ఇలాంటి వాళ్ళు చాలా అందరికి ఎంకరేజ్మెంట్. జాబ్ చేసుకుంటూ వచ్చి ఇంటి దగ్గర కూడా మగవాళ్ళు చేయడం మెయిన్. మనం అంటే ఇంట్లో ఉండి ఎలాగ చేసుకుంటాం, మీలాంటి వాళ్ళు చేయడం అనేది చాలా మైండ్ కి కూడా చాలా రిలాక్స్. అంటే సెలవు రోజు ఆదివారం పూట 3 hours మొక్కలతో గడిపితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి మనకి. అదే అవునా, అంతే
చూసారా చాలా ప్రైమరీ టీచర్స్. ఆ స్ట్రెస్ నుంచి అంటే మనం ఇద్దరు పిల్లలు ఒక పిల్లల్ని చూసుకోవడానికి ఇట్లా ఇది అవుతాం కదా, అంతమంది పిల్లలతో నిజంగా అవి పిల్లలు లాంటివే అసలు. అందరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది, అన్ని తీసుకోవాలి. మొక్క విత్తనం దగ్గర నుంచి దానికి సమాధానం చేసిన తర్వాత మళ్ళీ వారి వారి కుర్చీలోకి వచ్చి కూర్చోవలసిందిగా మేము కోరుచున్నామండి. ఉదయ్ ఉన్నాడా? ఉదయ్ భోజనాలు సోషల్ మీడియా ఉదయ్ రంగుల రామచిలకల్లాగా ఎవరమ్మా ఎవరు ఎలా చెప్పాలి పేరు? అది కలయికంటే ఇది అవును కనిపించలేదు. ఓకే హాయ్ లైన్ చూసి వెనక అవునా సూపర్. అయ్యో అవునా లేదక్క నేను చూస్తాను బ్యాక్ నుంచి. మీరంతా బిజీ అమ్మా, నేనైతే సైడ్ నుంచి అన్ని తెలుసు అన్ని తెలుసు మాట్లాడు. మనకి గాజువాక సింహగిరి హాస్పిటల్ అండి జమునారాణి గారు ఇక్కడ ఉన్నారు. అవునా చాలా మంచిగా పాటలు పాడు. ఇక గార్డెనర్స్ అందరూ ఒక దగ్గర చేరితే ఆ అల్లరే వేరండి. నిజంగా ఒక పండగ వాతావరణం అంటే ఇదేనేమో, ఇలానే ఉంటుందేమో అనిపించింది. పండుగే పండుగ అండి. అవగాహన కార్యక్రమాలు అనేక అంశాల మీద చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా జ్యోతి గారు కూడా కలిశారండి, చాలా రోజులకి మేము కలుసుకున్నాము. ఇంకా అక్కడ లంచ్ అరేంజ్మెంట్ కూడా చేశారండి. లంచ్ చేసిన తర్వాత ఇంకా అస్సలైన కార్యక్రమం అయితే మొదలైందండి. ఇంకేంటి అనుకుంటున్నారా, ఇంకేంది మన గార్డెనర్స్కి నేను న్యూ గార్డెనర్స్కి ఎలా అయినా సపోర్ట్ చేయాలని మనం విత్తనాలు అయితే ఇంటి దగ్గర నేను మన చెట్ల నుంచే కలెక్ట్ చేసిన విత్తనాలు అన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళానండి. మీకు షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, అవేనండి. ఇక్కడ మన అందరూ సభ్యులు కూడా వచ్చేసారు. చక్కగా అందరూ కూడా న్యూ గార్డెనర్స్ అంటే చాలా మటుకు కొత్తగా స్టార్ట్ చేస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే చూశానండి ఆ సీడ్స్ చూడగానే. నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా నేను షేర్ చేశాను. సూర్యముఖి మిర్చి, రెడ్ చిల్లీ, అలాగే లావు మిర్చి, సన్నంగా ఘాటుగా ఉండే మిర్చి, ఇంకా కెన్నస్ ప్లాంట్స్, అలాగే లిల్లీ బల్బ్స్ అన్నీనండి ప్యాక్ చేసుకు వెళ్ళాను. వంగలో చాలా రకాలు ఉన్నాయి అవి. ఇంకా మన ఫ్లవర్ సీడ్స్ ఎక్కువగా అడుగుతున్నారు, జినియాస్ అండి, అలాగే 4 o'clock ఫ్లవర్స్, కాశీరత్నం, మార్నింగ్ గ్లోరీ, చిక్కుళ్ళలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చెట్టు చిక్కుడు, కనుపు చిక్కుడు, తీగజాతి చిక్కుళ్ళు, ఇంకా కొన్ని ఏంటంటే లెమన్ గ్రాస్ లేదన్నది తేజ, తనకి కూడా లెమన్ గ్రాస్, అలాగే అన్నపూర్ణ ప్లాంట్స్ తీసుకొచ్చానండి. నన్ను సభ్యులు అడిగారు కానీ వాళ్ళు రాలేదు. మిగతా వాళ్ళకైతే షేర్ చేసేసాను. మరి ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఇంక ఇలాగేనండి మన గార్డెన్లో ఏమున్నా కూడా న్యూ వెరైటీస్ అయినా ఇంకా రెడ్ చిక్కుళ్ళు ఇవన్నీ కూడా నేను మళ్ళీ కలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆర్గానిక్ మేళాకి న్యూ వెరైటీ సీడ్స్ అయితే నేను సేవ్ చేసి అక్కడికి వచ్చి నన్ను మీట్ అయిన వాళ్ళందరికీ కూడా నేనైతే షేర్ చేయాలని గట్టిగా అయితే ఇంకా దృఢంగా అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.